హలో ఎవ్రీవన్. ఈరోజు మనం టాప్ రామన్ చేసుకుందాం. నార్మల్గా అందరూ కొంతమంది సూపీగా ఇష్టపడతారు, కొంతమంది డ్రైగా ఇలా ఇష్టపడతారు. కానీ ఇలా డ్రైగా చేసుకుంటే దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. సో మనం ఇది ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఫస్ట్ మనం టాప్ రామన్ తీసుకుందాం. దీనికోసం మనం ప్యాన్లో వాటర్ వేసుకొని అది కొంచెం బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి, అది కొంచెం బాయిల్ అయిన తర్వాత దానిపైన ఆయిల్ వేసుకుందాం. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. తర్వాత మనం ఎంతమందికి కావాలంటే అంతమందికి సరిపడేటట్టు టాప్ రామన్ తీసుకుందాం. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ స్ట్రాండ్స్ లాగా సపరేట్గా వస్తాయి. దాన్ని మనం ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకొని కోల్డ్ వాటర్తో క్లీన్ చేద్దాం. ఇవి ఇలా వచ్చిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేస్తే ఇది కొంచెం దగ్గరగా ముద్దగా కాకుండా మనకి లూజ్గా స్ట్రాండ్స్గా వస్తాయి. సో తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ వేసుకుంటాం. తర్వాత ఆనియన్స్, చిల్లీస్ అండ్ గార్లిక్ రెడీ చేసుకుందాం. అండ్ గ్రీన్ పీస్ కూడా మంచిగా వాటర్తో క్లీన్ చేసుకొని గ్రీన్ పీస్ కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్, చిల్లీస్, గార్లిక్ మనం తీసుకున్నవి ఆ బటర్లోకి వేద్దాం. దాంతోపాటు గ్రీన్ పీస్ కూడా వేసి బాగా ఫ్రై చేద్దాం. ఇది ఇలా పక్కన పెట్టుక దాని తర్వాత మనం సాస్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం గార్లిక్, వెనిగర్, షేజ్వాన్ సాస్, సోయా సాస్ అన్నీ తీసుకుందాం. సో సాస్ కోసం మనం చిన్న ప్యాన్లోకి బటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మనం కట్ చేసిన గార్లిక్ అండ్ ఈ సాసెస్ అన్నీ వేసుకొని వెనిగర్, సోయా సాస్ అండ్ షేజ్వాన్ సాస్ వేసుకొని మంచిగా ఇలా సాస్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ పీస్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం పక్కన పెట్టుకున్న మ్యాగీ వేసుకుందాం. చూడండి అంత నీట్గా సపరేట్గా వచ్చింది. దీంట్లోకి మనం ఇందాకలా పక్కన పెట్టుకున్న సాస్ అలా వేసుకొని కొంచెంగా బాగా అన్నిటికీ కలిసేటట్టు నీట్గా మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆల్రెడీ టాప్ రామన్లో మసాలా ప్యాకెట్స్ ఇస్తారు కదా, ఆ మసాలా ప్యాకెట్స్ పైన అలా వేసుకుందాం. ఈ మసాలా ప్యాకెట్స్ వేసుకున్న తర్వాత కూడా మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా నీట్గా అవి విరిగిపోకుండా నీట్గా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని దాని మీద లిడ్ పెట్టుకొని ఒక 1 minute ఉంచాక తీస్తే అదిరిపోయే టాప్ రామన్ రెడీ అయిపోద్ది. వావ్! సో ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.